भास्करे मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कुटमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मरुतिं नमत राक्षसान्तकं। రుద్రాక్ష సంభూతుడైనటువంటి ఒక ఆంజనేయ స్వామిని వారి యొక్క పాదాలకి శిరస్సు మంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనకి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు అత్యంత వైభవంగా సాంస్కృతికమైనటువంటి ఒక కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి ఒక అందరి టీవీకి సంబంధించినటువంటి ఒక బృందం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఒక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ పర్వదినం రోజు ఇక్కడ జాగరణ చేయడానికి వచ్చినటువంటి ఒక భక్త మహాశయులందరికీ కూడా శివరాత్రి మహాపర్వదిన యొక్క శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. నేను రెండే విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటి అంశం ఏంటంటే, మనకి ఆది యోగి ఎవరైనా ఉన్నారంటే అది మహాశివుడు. అందుగురించే బహుశా ఇక్కడ నటరాజుడి యొక్క విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడ ఈ నటరాజుడు ఎవరైతే ఉన్నారో మనకి 64 కళలు, చతుషష్ఠి కళలు ఏవైతే ఉన్నాయో ఈ చతుషష్ఠి కళలకి ప్రతీక ప్రతిరూపము ఎవరంటే నటరాజుడు. కాబట్టి నటరాజుడికి ఏ విధంగా మనం చేస్తామంటే నాద నీరాజనం చేస్తాం, లేదు నృత్య నీరాజనం చేస్తాము. ఇప్పటి వరకు చాలా మంది చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ వాళ్ళు భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, రకరకాల